18వ పాఠం. 4 తోకల ఎలుక. అనగనగా ఒక ఎలుక. దానికి 4 తోకలుండేవి. దాన్ని అందరూ గేలి చేసేవారు. 4 తోకల ఎలుక, 4 తోకల ఎలుక అని పిలిచేవారు. ఎలుక పిల్లలు అరుపులు భరించలేక దర్జీ దగ్గరికి వెళ్ళి ఒక తోకను కత్తిరించమంది. దర్జీ తోకని కత్తిరించాడు. మరునాటి నుంచి పిల్లలు 3 తోకల ఎలుక అని పిలిచేవారు. ఎలుక కోపంతో వెళ్ళి కత్తిరించమంది. దర్జీ అలాగే తోకని కత్తిరించాడు. అయినా పిల్లలు గోల చేయడం ఆపలేదు. ఇప్పుడు ఎలుకను 2 తోకల ఎలుక, 2 తోకల ఎలుక అని గోల చేయసాగారు. ఎలుక మరో తోకను కత్తిరించమంది. ఎలుకకు ఒకటే తోక మిగిలింది. తెల్లవారింది. జనం ఒంటి తోక ఎలుక, వంటి తోక ఎలుక అనసాగారు. పాపం ఎలుక ఈ గొడవ పడలేక ఉన్న ఒక్క తోక కత్తిరించేమంది. మరి జనం ఊరుకుంటారా? తోకలేను ఎలుక, తోకలేను ఎలుక అనడం మొదలుపెట్టారు.